మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రభు అయిన దేవుడు ఈ 2024 సంవత్సరములో ఈ 6వ మాసం చివరి రోజు వరకు మనలందరినీ కూడా క్షేమముగా కాపాడి సంరక్షించాడు. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. ఈ త్రిత్వం తర్వాతి 5వ ఆదివారముకు చదువుకున్న యొక్క 3 పాఠాలను మనం గమనించి చూస్తే, పాత నిబంధన వాక్యము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనము వరకు వ్రాయబడి ఉన్నది. విలపించే ప్రవక్త అని పేరు ఉన్న ఇర్మియా ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. మరి ఈ సమయమున ఇక్కడ మనం గమనించి చూస్తే, ఇక్కడ దేవుని కనికరము కొరకైన విన్నపమును గురించి మనం చదువుకున్న ఈ భాగము తెలియజేస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనం వరకు. ఈ 3 అధ్యాయం అంతా కూడా, ఈ లేఖన భాగం ఒక్కటే కాదు, అంతవరకే కాదు, ఈ అధ్యాయం అంతా కూడా దేనిని గురించి తెలియజేస్తుంది అంటే, దేవుని కనికరము కొరకైన విన్నపము. గాడ్స్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్. గాడ్స్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ అంటున్నాడు ఇక్కడ. దేవుని యొక్క నిత్య ప్రేమ సదాకాలము ఆయన బిడ్డల పట్టల ఉంటుంది అని ఈ వాక్యములో మనము చూస్తున్నాం. రెండవదిగా చదువుకున్న పత్రిక వాక్యమైన అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనము నుండి 42వ వచనం వరకు ఇక్కడ చూస్తే, అపోస్తులు అయినటువంటి వారు వాళ్ళు కొన్ని శ్రమలకు లోను కావడానికి గురించి ఇక్కడ మనం గమనిస్తున్నాము. వారిని అధికారుల యొద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మరి ఈ దేవుని బిడ్డలైనటువంటి యొక్క అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వారి గురించి కొన్ని మంచి మాటలు చెప్పడానికి గురించి మనం ఇక్కడ వింటున్నాము. ఆ వ్యక్తి ఎవరు అని మనము గమనించి చూసినట్లయితే, ఈయన పేరు ఏంటండి? గమలియేలు అనే ఒక పరిసయ్యుడు, మరి ధర్మశాస్త్రోపదేశకుడు. ఈయన వాళ్ళ తరపున మాట్లాడడాన్ని మనం ఈ లేఖన భాగంలో గమనిస్తున్నాం. మూడవదిగా చదువుకున్న సువార్త వాక్యమైన లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనము నుండి 26వ వచనం వరకు మనము చూస్తే, ఇక్కడ మరి పేతురు ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు యేసు ప్రభు వారిని గురించి. ఆయన ఏమై ఉన్నాడో మనం చదువుకున్న యొక్క భాగములో అది మనకు స్పష్టంగా కనబడుతుంది. దీనిని గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనములో గమనిస్తాం. అదేవిధంగా మార్కు సువార్తలో 8వ అధ్యాయము 27వ వచనము నుండి 30వ వచనములో మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవ భాగములో ఈ అధ్యాయములో 21వ వచనం నుంచి 27వ వచనములో యేసు ప్రభువారు తన మరణాన్ని గురించి, తాను పొందబోతూ ఉన్న మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి ముందుగా తన శిష్యులకు బయలుపరిచేటువంటి విషయాన్ని గురించి కూడా ఈనాటి సువార్త వాక్యములో వ్రాయబడి ఉన్నది. అయితే ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు మనము యేసు ప్రభు వారి యొక్క శ్రమ మరణాలను గురించి, ఆయన యొక్క పునరుత్థానము, ఆరోహణమును గురించి మనము అనేక సార్లు చదువుకున్నాము, వింటూనే ఉన్నాము. ఇది చాలా అవసరము. యేసు ప్రభు వారి యొక్క శ్రమ మరణ పునరుత్థానాలు లేకపోతే మనకు పాపక్షమాపణ లేదు, మనము రక్షింపబడిన వారుగా మనము ఉండలేము. మరి పాత నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా ఏది తెలుసుకోవాలి అని అంటే, దేవుని కనికరము కొరకు మనము విజ్ఞాపన చేయాలి అంటున్నాడు. దేవుడు మనల్ని కనికరించకపోతే ఈ భూమి మీద మన జీవితాలు
ఏ పాటివి? ఆయన కనికరం కావాలి. ఆయన దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే దేవుని యొక్క కనికరము, దేవుడు ఎందుకు మనల్ని కనికరిస్తాడంటే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి. తల్లిదండ్రుల బిడ్డలను కనికరించకపోతే వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. అలాగే మనల్ని కనికరించేది మనల్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు. ఆయన కుమారుని ద్వారా మనకు విమోచన దయచేసాడు కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తు, నిత్య ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రిత్వమైనటువంటి దేవుడు, ఈ నిత్యత్వములో ఏకత్వమై కలిగినటువంటి దేవుని యొక్క కనికరము ఈ రోజున మానవులమైన మన పట్ల ఉంది. అది ఉండాలి. దేవుని కనికరమును బట్టే మనం చేసిన తప్పుకు శిక్ష రావట్లేదు. దేవుని కనికరమును బట్టే మనము అర్హత లేకపోయినా దేవుని దగ్గర నుంచి మేళ్లను మనము పొందుకుంటూ ఉన్నాము. దానిని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమి చూస్తామంటే, మరి ఈ 22వ వచనము నుండి 32వ వచనములో దేవుని యొక్క గొప్ప ప్రేమను మనము చూస్తామండి. ఈ పాత నిబంధన వాక్యములో, విలాప వాక్యముల గ్రంథములో 3వ అధ్యాయం 22 నుంచి 32వ వచనములో దేవుని ప్రేమ ఎంత గొప్పదో దానిని వర్ణిస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. అందుకని అంటూ ఉన్నాడు, చూడండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. కృప ఆయన దగ్గర సమృద్ధిగా ఉందంట. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వల్ల అయ్యేది కాదు. మనం రక్షింపబడ్డామంటే కేవలము దేవుని యొక్క కృప. ఆ కృప ఏంటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదల, విమోచన, మన పాపములకు క్షమాపణ. ఆ విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ ఈ లూకా సువార్త 9వ అధ్యాయంలో తన యొక్క శ్రమ మరణాలను గురించి, తన పునరుత్థానాన్ని గురించి కూడా ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది మన వల్ల అయ్యే పని కాదండి. ఎందుకంటే మనము ఈ లోకములో మనిషి యొక్క జీవితము పోరాటమే. అందుకనే యోబు భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 7వ వచనములో, మొదటి వచనములో చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? చదవండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములన్నయూ కూలివాని దినములు వంటివి కావా? కూలివాని దినములు ఏంటి? కూలి పని చేసుకునేవాడు ఆరోగ్యం సహకరించకపోతే కూలి పనికి వెళ్ళలేడు. వెళ్ళకపోతే ఆ రోజు కూలి డబ్బులు ఆయనకు రావు. రాకపోతే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పస్తులు ఉండవలసిందే. రెండవది, ఇటువంటి విభిన్న వాతావరణాల్లో కరువు వచ్చినా, వరద వచ్చినా కూలివానికి పని లేకపోతే, ప్రభునందు ప్రియులారా, ఇదే పరిస్థితి మనం గమనిస్తున్నాం. అందుకనే యోబు ఆ మాట చెప్తున్నాడు, భూమి మీద నరుని కాలము యుద్ధకాలము. యుద్ధము ఎప్పుడైపోతుందో తెలీదు. యుద్ధము ఎట్లాగా ప్రారంభమవుతుందో తెలీదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలీదు. ఎక్కడ ప్రారంభమవుతుందో తెలీదు. రష్యా దేశానికి, ఉక్రెయిన్ దేశానికి జరుగుతున్న యుద్ధం ఇంతవరకు ఆగిపోలా. అలాగే ఇస్రాయేలు దేశము, హమాసు, ఈ రెండిటి మధ్యన జరుగుతున్న పోరాటము ఇంతవరకు ఆగలేదు. ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది. దేనికి ఆ యుద్ధం? ఆధిపత్యపు పోరు. దాన్ని ఏమన్నారంటే స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మనిషి బ్రతకడం కోసం, తాను బ్రతకాలి అనంటే, తాను బలవంతుడిగా ఉండాలి,
తాను బలవంతుడుగా ఉండాలంటే బలహీనమైన వారిని లోబర్చుకోవాలి. యుద్ధంలో ఇదే కదా, యుద్ధంలో సారాంశం అంతా ఇదే కదా. మరి యుద్ధంలో నీతి ఎక్కడ ఉంది? ఒకప్పుడు యుద్ధంలో నీతి ఉండేది. ఏంటి ఆ నీతి? సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధము ఆగిపోవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధము చేయకూడదు. రాత్రి అందరూ ఎవరి గుడారాలకు వెళ్ళి వాళ్ళు నిద్రపోవాలి. ఉదయం లేచిన తర్వాత మళ్ళీ యుద్ధ సన్నద్ధులు అవ్వాలి. అందరూ కూడా డ్యూటీకి వెళ్ళినట్లుగా ఆ యుద్ధ సన్నద్ధులై వెళ్ళి నిలబడినప్పుడు, సైనికులు వెళ్ళి నిలబడినప్పుడు సైన్యాధ్యక్షుడు బూరను ఊదించాలి. అప్పుడే యుద్ధము ప్రారంభం అవ్వాలి. ఇది యుద్ధనీతి. అదే అప్పటి యుద్ధనీతి. ఎప్పటికైనా యుద్ధనీతి అదే. కానీ ఇప్పటి యుద్ధనీతి ఏంటి? రాత్రిపూట అందరూ నిద్రించే వేళ బాంబులు వేస్తున్నారు. రెండవది, ఒకప్పుడు యుద్ధాలు ఎక్కడ జరిగేవి? ఒక మైదానములో జరిగేవి. ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో యుద్ధాలు జరిగేవి కాదు. రెండు దేశాల వారు ఒక మైదానములోకి వెళ్ళి అక్కడ ఎదురెదురు నిలబడి యుద్ధాలు చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఆటంకము కలిగేది కాదు. కానీ ఇప్పుడు అణుబాంబులు ఆయుధాలు వచ్చిన తర్వాత, అణువాయుధాలు వచ్చిన తర్వాత, రాకెట్ లాంచర్స్ వచ్చిన తర్వాత, ఎక్కడి నుంచో వేస్తే కొన్ని వందల మైళ్ళు ఆ యొక్క అణు ఆయుధాలు వెళ్ళి ఆ నివాస యోగ్యాన్ని, ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి యొక్క నివాస ప్రాంతాలని నాశనం చేస్తున్నాయి. ఇది యుద్ధం కాదు. ఇదంతా కూడా అవినీతి. ఇది యుద్ధనీతి కాదు. యుద్ధంలో పోరాడవలసినది ఎవరితో? సైన్యముతో పోరాడాలి, బలవంతులతో పోరాడాలి. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద బాంబులు వేయడం ఏంటి? ముసలి వాళ్ళ మీద బాంబులు వేయడం ఏంటి? స్కూల్లో పిల్లలు చదివేటప్పుడు స్కూల్స్ మీద బాంబులు వేయడం ఏంటి? హాస్పిటల్స్ మీద బాంబులు వేయడం ఏంటి? ధనాగారం ఉన్నటువంటి ధాన్య గోడౌన్స్ మీద బాంబులు వేయడం ఏంటి? ఇది ఎక్కడి యుద్ధనీతి? ఇది యుద్ధనీతి అనరు ఇక్కడ. అందుకని అక్కడ యోబు అన్నాడు, నరుని కాలం భూమి మీద యుద్ధకాలము వంటిది కాదా? అవును, నరుడు తను బ్రతకడం కోసము ప్రతినిత్యము పోరాడాలి. పోరాటం అంటే కష్టపడడం, చెమటోర్చి కష్టపడడము. కారణం ఏంటంటే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పును బట్టి మొదట దేవుడు అవ్వను శపించి దాని తర్వాత ఆదామును శపించిన తర్వాత అంటాడు, నిన్ను బట్టి ఈ నేల శపింపబడింది. మళ్ళీ నీవు తిరిగి నేలకు చేరు వరకు నీ ముఖము మీద చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నీవు నేల నుండి తీయబడ్డావు కనుక, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. మన్నుతో దేవుడు నరుణ్ణి చేశాడు. మనిషి తప్పు చేయకుండా ఉంటే మనలోనికి మార్చేవాడు కాదేమో దేవుడు. నువ్వు మన్ను నుండి చేయబడ్డావు, నువ్వు మనలోనికి వెళతావు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి. అందుకనే దేవుడు నన్ను సృజించినందుకు ఆయన సంతాపపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. నేను ఎందుకు వీరిని చేశానా అని. ప్రభునందు ప్రియులారా, ఈ యుద్ధంలో మన కాలమంతటి కూడా యుద్ధం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, తల్లి గర్భములో ఎదుగుతున్నటువంటి బిడ్డ, పిండం దగ్గర నుంచి నవమాసాలు పోసుకున్నటువంటి బిడ్డ, మరి ఆ కడుపులో తిరుగుతూనే ఉంటుంది బిడ్డ. ఆ గర్భమును ధరించినటువంటి ఆ యొక్క స్త్రీ ఆ నవమాసాలు మోస్తూ బిడ్డ కనే సమయానికి కొన్ని సందర్భాల్లో తన ప్రాణాన్ని కూడా వదులుకోవాల్సి వస్తుంది బిడ్డ కోసం. తాను ఎంతో నిష్ఠతో ఉండాల్సినటువంటి దినాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాలు ఉన్నాయి. ఎవరి కోసము? గర్భములో ఉన్న బిడ్డ కోసము. తల్లి ఎప్పుడు కూడా బిడ్డ యొక్క కదలికలను గమనిస్తూనే ఉండాలి. బిడ్డ కదలిక లేకపోతే తల్లి ఆందోళన చెందుతుంది, డాక్టర్ దగ్గరికి వెళుతుంది. నా గర్భములో బిడ్డ
కదలట్లేదు. ప్రభునందు ప్రియులారా, మరి స్త్రీ ప్రసవించడం అంట, బిడ్డను ప్రసవించిన తర్వాత అది ఆమెకి రెండవ జన్మ అంట. ఇది బైబిల్లోనే ఈ మాట వ్రాయబడి ఉంది. దిస్ ఈస్ ద స్ట్రగుల్ ఇన్ ద లైఫ్. ఇది పోరాటం, జీవిత పోరాటం ఇది. రెండవది మనము చూస్తే, రెండవ పోరాటాన్ని మనము గమనిస్తే, స్వార్థపూరితమైనటువంటి లోకములో ఇప్పుడు మనము జీవిస్తున్నాం. స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థమే. ఇంట్లో కూడా స్వార్థమే. స్వార్థము లేకుండా మనిషి జీవించలేకపోతూ ఉన్నాడు. నేను అనేది చాలా బలంగా మనుషులు పనిచేస్తుంది. నేను, మనము లేదు. మనము అని అనుకుంటే అందరూ ప్రశాంతంగా బ్రతకవచ్చు. మనము అనే విషయాన్ని మనిషి మర్చిపోతున్నాడు. ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను. పాపం విషయంలో నేను పాపిని అనుకోవాలి. నా ఒక్కని గురించి నేను ఇచ్చేసుకోవాలి, నేను పాపిని, ఎదుటి వాళ్ళు పాపులని చెప్పే అధికారం నాకు లేదు. కానీ జీవితానికి వచ్చేటప్పటికీ ఏదైనా ఇచ్చి పుచ్చుకునే విషయంలో, పంచుకునే విషయంలో మనమందరము అందరూ బాగుండాలి అని మనం కోరుకోవాలి. సో మనిషి పాపము చేస్తున్నాడు, తన స్వార్థం కోసం మనిషి పాపము చేస్తున్నాడు. కాబట్టి ఈ పాపము నుంచి దేవుడు మనిషిని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, తన కుమారుని కూడా పంపించాడు. కానీ నరులు వారికి ఉన్నటువంటి చెడును బట్టి వాళ్ళు దూతలను లెక్క చేయలేదు, ప్రవక్తలను లెక్క చేయలేదు, వారిని చంపారు. అలాగే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి నరవతారిగా పంపిస్తే ఆయనను కూడా చంపివేశారు. దేవునికి ఎన్నిసార్లు మనుషుల పట్ల కోపం వచ్చింది మనం గమనించాలి. దేవుని ఉగ్రత ఇశ్రాయేలీల మీద ఎన్నిసార్లు ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు వారిని అన్ని జనులకి అప్పగించాడు? ఎంత దేవుడు మనుషులను, తన ప్రజలను అన్ని జనులకి చేతులకు అప్పగించినా, వాళ్ళ చెరలో ఉంచబడినా, ఆయన ఎంతో జాలి, కనికరము, ప్రేమ కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ప్రజలు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారిని క్షమించాడు. ఆ విషయాన్నే ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తూ మరి ఈ లేఖన భాగంలో ఆయన అంటూ ఉన్నాడు. ఏమని? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాలేదు. మనం నాశనం అయిపోవాల్సినటువంటి వారు, మనం బ్రతికేటువంటి యోగ్యత మనకు లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తే గనక, దేవుని కోపము మన మీద రగులుకుంటే మనం ఈ భూమి మీద బ్రతికి ఉండము. కానీ ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి, దుష్టుడు మరణమునందుట చేత నాకై మాత్రమే నేను సంతోషము కలుగునా, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి బ్రతుకుటయే నాకు కావాలి అంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే దేవునికి కావాల్సింది అదే. దుష్టుడు నాశనం కాకూడదు, దుష్టుడు కూడా రక్షింపబడాలి, దుష్టుడు మారు మనస్సు తెచ్చుకోవాలి, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ భూలోకంలో దుష్టులు ఎక్కువగా ఉన్నారా, నీతిమంతులు ఎక్కువగా ఉన్నారా అని చూస్తే, కొలత వేస్తే ఎటువైపు తూగుద్ది మనకు తెలీదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఒకానొక సందర్భంలో మనుషులు చేసినటువంటి తప్పును బట్టి, ఇశ్రాయేలు చేసిన తప్పును బట్టి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ఏమంటాడంటే, నా ముందు మోషే, ఏలియా, దానియేలు వీళ్ళు ముగ్గురు వచ్చి నిలబడిన నేను వారిని క్షమించను అంటాడు. అంటే ఈ మనుషుల యొక్క పాపాల కొరకు వాళ్ళని క్షమించమని వేడుకుంటే, వాళ్ళు వచ్చి నా ఎదుట నిలబడిన ప్రభునందు ప్రియులారా, నేను వాళ్ళని బట్టి వీళ్ళని నేను క్షమించను, వాళ్ళ నీతి వాళ్ళకే ఉంటుంది అని మరి యెహెజ్కేలు గ్రంథంలో
మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, వీళ్ళెవరు వచ్చి ప్రజల తరపున పోరాడినా నేను వాళ్ళ మాట వినను అని ప్రభునందు ప్రియులారా చెప్పినటువంటి మాట మనము హెజ్కేలు గ్రంథంలో మనము జ్ఞాపకము చేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఎవరెవరండి? నోవాహు, దానియేలు, యోబు. ఈ ముగ్గురు, నోవాహు, దానియేలు, యోబు, ఈ ముగ్గురు వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా సర్టిఫై పొందారు, నీతిమంతులని సర్టిఫై పొందారు. ఆ కాలంలో నోవాహు కుటుంబం రక్షింపబడడానికి నోవాహు ఒక్కడే నీతిమంతుడు. రెండవది, యోబు కాలంలో ఆ దేశమంతట్లో యోబు ఒక్కడే నీతిమంతుడు. చెరపట్టబడినటువంటి వారిలో, బబులోను చెరకు కొనిపోబడినటువంటి వారిలో, హెబ్రీ యువకుల్లో దానియేలే నీతిమంతుడు. సో ఎవరి నీతే వాళ్ళని రక్షిస్తుందంట. కానీ దేవుని కుమారుని ద్వారా లోకానికి అందరికీ కూడా విమోచన వచ్చిందంట, విడుదల వచ్చిందంట. ఎవరి నీతే వాళ్ళకి. అలాగైతే ఒక ఇంట్లో ఒక వ్యక్తి నీతిగా ఉంటే మిగతా నలుగురి విషయం ఏంటి? మిగతా ముగ్గురి విషయం ఏంటి? మిగతా ఇద్దరి విషయం ఏంటి? ఒకవేళ 10 మంది ఉంటే ఆ ఇంట్లో ఒక్కడే నీతిమంతుడుంటే, సొదొమ గొమొర్రాల గురించి అబ్రహాము దేవునితో తెగించి మాట్లాడింది ఇదే. ఒకవేళ ఆ పట్టణంలో కేవలం 50 మంది నీతిమంతులు ఉంటే, ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణమంతటిని కాపాడతావా అని దేవుణ్ణి అడిగితే, దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ నాకు ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనము చేయను అంటాడు. రెండవ ప్రశ్న వేస్తాడు, ఒకవేళ 10 మంది తక్కువై 40 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రాలో ఉంటే ఆ 40 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే దేవుడు కాపాడుతాను అని అన్నాడు. 30కి వెళ్ళాడు, 20కి వెళ్ళాడు, 10 మంది దగ్గరికి వెళ్ళాడు. మాట్లాడి చాలించి దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహాము కూడా వెళ్ళిపోయాడు. 10 మంది నాకు నీతిమంతులు ఆ పట్టణంలో కనబడితే ఆ 10 మంది కొరకు ఆ పట్టణానంతా కూడా నేను నాశనం కాకుండా కాపాడుతాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. కానీ ఎవ్వరు కూడా ఆయనకు కనపడలేదు. అతని సహోదరుడైనటువంటి లోతు కుటుంబమే కనపడింది. లోతు భార్య, ఆయన 2 కుమార్తెలు. అల్లుళ్ళు రమ్మంటే రాలా, కాబోయే అల్లుళ్ళు రమ్మంటే రాలా. మళ్ళీ ఈ నలుగురిలో లోతు భార్య వెనక్కు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయింది. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 3. ఆ 3ని బట్టి దేవుడు ఆ సొదొమ గొమొర్రాలను ఆనాడు కాపాడలేదు, వారిని నాశనం చేశాడు. కానీ దేవుడు కూడా ఆలోచించి నేను ఈ విధంగా చంపుతూ పోతే భూమి మీద నరులు ఎవ్వరు కూడా ఉండరని దేవుడు తెలుసుకున్నాడు. ఇఫ్ ఐ గో ఆన్ కిల్లింగ్ ద పీపుల్ లైక్ దిస్, సో దెర్ విల్ బి నో హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎర్త్. భూమి మీద నరులు అనేటువంటి వారు ఉండరు. కాబట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక నుంచి నరులు చేసిన పాపమును బట్టి నేను సృష్టిని లయపరచను. అందుకని ఒక నిబంధనకు గుర్తుగా ఆయన ఆకాశంలో ఒక ధనస్సుని చూపించి వెళ్ళాడు. నిబంధనకు గుర్తు అది. ఇక నుంచి దేవుడు నరులు చేసిన పాపమును బట్టి సృష్టిని నాశనము చేయను అనడానికి గుర్తు ధనస్సు, ద రెయిన్బో. అది మొదలుకొని మరి ప్రవక్తలను పంపించినా కూడా ప్రవక్తలను కూడా చంపుతూ వచ్చారు. కాబట్టి చివరికి తన కుమారుణ్ణి
ఇర్మీయా ప్రవక్త చెప్పుతున్న మాటలు ఈ రోజున మనకు దైవజ్ఞానముగా ఇవ్వబడ్డాయి. కారణం ఏంటంటే ఆయన గొప్ప వాత్సల్య పూర్ణుడు. దేవుడు గొప్ప వాత్సల్య పూర్ణుడు. ఎడతెగక అది నిలుస్తుంది. కాబట్టే మనము చనిపోకుండా మనము బ్రతికి ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. మనుషుల పట్ల దేవునికి వాత్సల్యత ప్రతిరోజు క్రొత్తగా పుడుతుందంట. అలాగే ఈ రోజున మనము కూడా ఇతరుల పట్ల వాత్సల్యత ప్రతిరోజు నూతనంగా తెచ్చుకోవాలి. ప్రేమ, జాలి, కరుణ, దయ అనేవి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని అంటాం కదా, మనము దేవుని అడుగుతాం కదా. అలాగే కృప విషయంలో కూడా మనము దేవునికి ప్రతిరోజు మనలో కూడా ఆ కృప అనేది ఎదుటి వ్యక్తి పట్ల చూపించే మనస్సును దయచేయమని మనం వేడుకోవాలి. అది కలిగి మనం ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నీకెవరి పట్ల ఏదైనా కోపం ఉంటే సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపాన్ని మర్చిపోవాలంట. సూర్యుడు అస్తమించే లోపే ఆ కోపాన్ని మర్చిపోవాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఎదుటి వ్యక్తి పట్ల మన హృదయంలో కోపం ఉంటే ఎవరికి నష్టము? ఎదుటి వ్యక్తికి నష్టం కాదు, మనకు నష్టం. ఎందుకంటే మన కోపము తీరేంత వరకు ఆ ఎదుటి వ్యక్తి పట్ల మనలో ద్వేషము పెరుగుతూనే ఉంటుంది. రెండవది, మనం నిద్రపోము, ప్రశాంతంగా నిద్రపోలేము, నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు కసి తీర్చుకుందామా, ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా. దీంట్లోనే మన జీవితాలు, మన బ్రతుకులు తెల్లారిపోతాయి. అందుకనే దేవుడు అన్నాడు, సూర్యుడు అస్తమించేలోపు నీ విరోధితో నీవు సమాధానపడమని చెప్తుంది వాక్యము. సో అప్పుడు ఇద్దరు క్షేమముగా ఉంటారు. సో ఇద్దరు క్షేమముగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యము. ఇంత గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే మరి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం ఏ విధంగా తప్పించుకోగలము? దేవుని యొక్క ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేము. అందుకనే అంటున్నాడు ఇక్కడ దేవుని గురించి, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు. చూడండి, కీర్తనలు 36వ సంకీర్తన 5వ వచనాన్ని చదవండి ఎవరైనా. 36:5. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. అంతరిక్షం ఎక్కడుందండి? అంతరిక్షం అంటే ఏంటి? స్పేస్. స్పేస్లోనికి మనం వెళితే ఏమి కనబడుతుంది? ఏది కూడా కనపడదు. మనం ఏది కూడా మనము చూడలేము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు దావీదు మహారాజు, యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది. ఆకాశము యొక్క ఎత్తుని ఎవరు కూడా కొలువలేరు. ఇంతవరకు కొలిచిన వారు లేరు. అంటే ఒక ఎక్స్పీరియన్స్. మానవుడు చేసిన తప్పులను దేవుడు ఎంతగానో క్షమిస్తున్నాడు, ఎంతైనా క్షమిస్తున్నాడు. కాబట్టి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక మాట ఉంది, ఏంటంటే ద స్కై ఈజ్ ద లిమిట్ అన్నాడు. ఏమన్నాడు? స్కై ఈజ్ ద లిమిట్ అన్నాడు. అంటే నువ్వు ఎదగాలి అంటే దానికి ఆటంకము లేదు. నువ్వు ఎంతైనా విస్తరించవచ్చు. మనం ఇంతే, మన పరిమాణం ఇంతే అని లేదు. మనం ఎంతైనా విస్తరించవచ్చు. అందుకని అన్నాడు ద స్కై ఈజ్ ద లిమిట్. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ కృప ఆకాశమును అంటుచున్నది. సో అంటే ఆకాశమును అంటుతుంది అంటే అక్కడ ఎండ్ ఉందని అర్థం. దేవుని కృప ఆకాశమును అంటుతుంది అని ఏ విధంగా తెలుసుకున్నాడు దావీదు? ఆయన ఏమైనా సైంటిస్టా? ఆయన ఏమైనా కొలిచి చూచాడా? ఆకాశము ఎన్ని వందల వేల కిలోమీటర్ ఎత్తులో ఉన్నదో
అంటే అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే లిమిట్లెస్ అన్నాడు. ఇక్కడ ఎవరు కూడా ఆకాశాన్ని అందుకోలేరు. రెండో భాగంలో ఏమంటున్నాడు? నీ సత్యసంధత్వము అంతరిక్షము అంటుచున్నది. అంతరిక్షములో ఖగోళములో ఇటువంటి గ్రహాలు చాలా ఉన్నాయండి. కొన్ని వందల గ్రహాలు ఉన్నాయంట సోలార్ సిస్టంలో. సూర్యుడు ఒక్కడే కాదంట, చంద్రుడు ఒక్కడే కాదంట, సూర్యుళ్ళు చంద్రులు చాలా ఉన్నారంట. మనకున్నటువంటి సోలార్ సిస్టంలో ఏ విధంగా నవగ్రహాలు ఉన్నాయో, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయో, అలాంటివి చాలా ఉన్నాయంట. అంటే ఎంత విశాలమైనది ఇక్కడ మనం గమనించాలి. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో పోలుస్తున్నాడు. నీవు కృప కలిగినటువంటి దేవుడు కాబట్టే మేము నశించకుండా మేము జీవిస్తున్నాం. కాబట్టి దేవుని కృపను రుచి చూచినటువంటి వారు వాళ్ళు ఏ విధముగా జీవించాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అపోస్తలుల ద్వారా ప్రభువు సువార్తను అందించినప్పుడు మరి వీళ్ళు ఆటంకపరచబడినట్లుగా మనం ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథము ఈ 5వ అధ్యాయంలో 34వ వచనము నుండి మరి 42వ వచనంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ అపోస్తలులకు కలిగినటువంటి శ్రమలను మనము చూస్తే ఎటువంటి శ్రమలు అపోస్తలులు ఆ కాలములో ఎదుర్కొన్నారో, మిషనరీలు ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నారో, ఎంతమంది శిలువ సువార్త నిమిత్తమై హతసాక్షులయ్యారు, ఎన్ని కుటుంబాలు దేవుని కొరకు తమను తాము సజీవ యాగముగా సమర్పించుకున్నారు. ఎవరి కోసము? అది వాళ్ళ యొక్క స్వార్థం కోసమో కాదు, వాళ్ళు బ్రతకడం కోసమో కాదు. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు నన్ను నమ్మి నా భుజాల మీద పెట్టిన భారాన్ని నేను ఇతరులకు తెలియజేయాలి, యొక్క సందేశాన్ని తెలియజేస్తూ వారిని దేవుని వైపు త్రిప్పాలి. మనిషి ఆధ్యాత్మికత వైపు తన్ను తాను మలుచుకోవాలండి. దేవుని వైపు ప్రతి మనిషి చూడాలి. దేవుని నమ్మనటువంటి నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ నమ్మరు. దేవుడు వారి జీవితంలో కార్యాలు చేసినా కొంతమంది ఎంత కఠినంగా ఉంటారు అంటే, ఇది దేవుడు కాదు, ఇది నా అదృష్టం అని అంటారు. ఇది ప్రకృతి అండి, పాపలకు కూడా మేలే జరుగుతుంది కదా, వాళ్ళు చెడ్డవారు కదా, వాళ్ళు కూడా మేలే జరుగుతుంది కదా. అంటే దేవుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు కదా, మరి ఇక్కడ దుష్టుల నాశనం కాకుండా బ్రతుకుతూ ఉన్నారు కదా, ఇది కేవలము ఇది అదృష్టం కొలదే అని అంటారు. కాదండి, అది అదృష్టం కాదు, అది దేవుని యొక్క కృప. చెడు చేసినవాడు, పాపము చేసినవాడు కూడా నాశనం కావట్లేదు అంటే అది దేవుని కృప. అది అందుకని అన్నాడు, నీవెంతైనా నమ్మదగినటువంటి దేవుడవు. ఇటువంటి సువార్తను అపోస్తలులు బోధిస్తూ ఉంటే ఇక్కడ జరిగినటువంటి యొక్క సంఘటనలో అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే, మరి ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలను మనం ఇక్కడ గమనించి చూస్తే 34వ వచనంలో, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలియేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. గమలియేలు ఎవరికి గురువు? పౌలుకి గురువు. గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినటువంటి వాడు పౌలు. అంటే ధర్మశాస్త్రము పౌలుకు బాగా తెలుసు. పౌలు ధర్మశాస్త్రాన్ని నమ్ముతాడు కానీ క్రీస్తుని నమ్మడు. అందుకని క్రైస్తవులను ఆయన వ్యతిరేకించాడు. కానీ పౌలు ఇంకా పట్టబడలేదు కదా. ఇంకా మనము అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నాము. మరి ఇక్కడ పేతురు, యోహాను, యాకోబుల ద్వారా దేవుడు జరిగించినటువంటి స్వార్థ ప్రాచుర్యములో, స్వార్థ ప్రకటనలో, మరి అప్పటి కాలంలో కూడా యేసయ్యను గురించి బోధిస్తే వాళ్ళను చంపాలి అనేటువంటి తీర్మానం అనేది ఒకటి ఉంది. ఒక చట్టాన్ని వాళ్ళు యూదులు తయారు చేసుకున్నారు. రాళ్లతో కొట్టి చంపడము, వాళ్ళని శిక్షించడము, వారిని ఉరి తీయించడము. కాబట్టి వీళ్ళ మీద కూడా మోపబడినటువంటి నిందలను చూచినటువంటి గమలియేలు ఏమంటాడంటే, పెద్దలతో అందరితో కూడా మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులారా,
ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి, జాగ్రత్త. వీళ్ళని గురించి మీరు ఏమనుకుంటున్నారో, వీరిని మీరు ఏమి చెయ్యాలని అనుకుంటున్నారో జాగ్రత్త. మీరు తీసుకునే నిర్ణయములో తప్పు అనేది ఉండకూడదు. కారణం ఏంటంటే అప్పటికే అబద్ధ క్రీస్తులు వచ్చారు, అబద్ధపు బోధకులు కూడా ఉన్నారు. ఇంకా అది కేవలము 2వ శతాబ్ద ప్రారంభమే. యేసయ్య ఆరోహణమై వెళ్ళిన 100 సంవత్సరాలకే ఈ విభేదాలన్నీ కూడా వచ్చినాయి. ఎవరికి వారు మేము ప్రవక్తలమని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చారు. నేను క్రీస్తునని చెప్పుకున్న వాళ్ళు అప్పుడే వచ్చారు. అందుకని ఇక్కడ వ్యక్తి గురించి ప్రస్తావన చెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి? తూదా. ఏమి చేశాడు ఆయన? ఈ అబద్ధ ప్రవక్తలో ఇక్కడ చెప్పాడు, తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు ఆయనతో కలుసుకొనిరి. కానీ వాడు చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? వాడు అపవాది కాబట్టి, మరి చెడ్డవాడు కాబట్టి, స్వార్థపరుడు కాబట్టి. ఎవరైతే ఆయనను వెంబడించారో వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. వాని తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. సో ఇవన్నీ ప్రారంభమైనవి. వాడు కూడా నశించను, వాడికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయేది. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. వాళ్ళెందుకు చనిపోయారు? వీళ్ళనెందుకు విడిచిపెట్టమంటున్నారు? పేతురు, యాకోబు, యోహానులను ఎందుకు ఎందుకంటే శృంగారం అనబడు దేవాలయము ద్వారపు మెట్లునొద్ద ఒక పుట్టుగుడ్డు కుంటివాడిని పేతురు, యోహానులు మాట చేత స్వస్థపరిచారు. ఇది ఆ రోజున అందరికీ కూడా ఆటంకమైంది. వీళ్ళు తూదా లాంటి వారు, యూదా లాంటి వారు కారు కాబట్టి గమలియేలు వాళ్ళని చూచి వాళ్ళ ద్వారా కలిగిన ఆ యొక్క స్వస్థత కార్యాన్ని చూచి ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి, వారిని చెరసాలలో వేయొద్దు, వారిని శిక్షించవద్దు. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవునితో పోరాడు వారవుతారు సుమీ. వాళ్ళు నిజంగా దేవుని ద్వారా పంపబడిన వారైతే మీరు వారిని ఆటంకపరిస్తే మీరు పోరాడేది వారితో కాదు, వారిని పంపిన దేవునితో మీరు పోరాడుతున్నారు. మిషనరీలని ఎంతమంది ఆటంకపరిచారో అది మిషనరీలను కాదు, వారు దేవుణ్ణి ఆటంకపరిచినట్లుగా. ప్రవక్తలను ఎంతమంది ఆటంకపరిచి చంపించారో వాళ్ళ ప్రవక్తలను కాదు, వాళ్ళను పంపిన దేవుణ్ణి ఆటంకపరిచినట్లుగా. ఇప్పుడు కూడా గమలియేలు అదే చెప్తున్నాడు. ఏమని? దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారవుతారు, జాగ్రత్త. చూడండి 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఇదే అపోస్తుల కార్యముల్లో. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరమును అనుగ్రహించి ఉండగా, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పాను. మనము దేవుణ్ణి అడ్డగిస్తున్నాం, మనుషులను కాదు. ఒక స్వార్థ సేవలో ఒక స్వార్థ సేవకుణ్ణి అడ్డగించిన, ఒక పరిచర్యను అడ్డగించిన, ఒక సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకి ఎవరైనా అడ్డగించినా వారు అక్కడున్న సేవకుణ్ణి కాదు కానీ దేవుణ్ణే అడ్డగించినట్లుగా. ఎందుకంటే వాళ్ళు దేవుని ద్వారా పంపబడిన దూతలు కాబట్టి. దేవుడు ఏది చెప్పితే అది చేయడానికి వచ్చినటువంటి వారు కాబట్టి మనము వాళ్ళతో కాదు, దేవునితోనే పోరాటము చేసేవారుగా ఉంటాము. కాబట్టి జాగ్రత్తగా ఉండమని
మరి ఆయన హెచ్చరించడాన్ని మనము చూస్తున్నాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 11వ వచనము. వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహన బలులను అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదల మీద ప్రతి సాయంత్రమును ముట్టించుచు వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము, కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. ఎందుకంటే దేవుడు మా ద్వారా పంపించిన వర్తమానాన్ని మీరు అంగీకరించట్లేదు కాబట్టి, దేవుడు మా ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలను మీరు స్వీకరించట్లేదు కాబట్టి, ఇక్కడ ఏమంటున్నారు? మీరు ఆయనను విసర్జించినటువంటి వారు. సమూయేలుతో అదే అన్నాడు, ఈ ప్రజలు నిన్ను కాదు నన్నే తమకు దేవుడుగా ఉండకుండా వాళ్ళు నన్ను విసర్జించి వాళ్ళు రాజుని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టే సౌలును అభిషేకించాల్సినటువంటి అవసరం వచ్చింది న్యాయాధిపతుల కాలము గడిచిన తర్వాత. కనుక ఎప్పుడైతే మనము దేవుని యొక్క సేవకు ఆటంకము పడతామో, దైవజనులకు ఆటంకము పడతామో, అది దేవునికి ఆటంకపడినట్లే, మనము దేవుణ్ణి ఆటంకపరిచినట్లే అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇన్ని విషయాల్లో దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తూ, ఆయన కృప చూపిస్తూ, మనల్ని రక్షిస్తూ, మనలలో ఉన్నటువంటి లోపాలను లెక్క చేయకుండా మనల్ని సరిదిద్దుతూ ఉంటే, అయినా కూడా మనము దేవుని వైపు చూడట్లేదు. కాబట్టి ప్రవక్త ఏమంటూ ఉన్నాడంటే, నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. ప్రతి మనిషిలో ఒక ఆశ ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి. దేవుడిచ్చేటువంటి రక్షణ పొందుకోవాలంటే ఎదురు చూడాలి. అప్పుడే మనము దేవుడిచ్చేటువంటి రక్షణను మనము పొందుకుంటాం. ఎందుకంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు. మనము నిర్మూలము కాకుండా ఉండాలంటే, మనము నాశనము కాకుండా ఉండాలి అనంటే, మనము అన్ని వేళలా ఓర్పు కలిగి, సహనము కలిగి, దేవుని యందు విశ్వాసముతో మనము అడిగింది పొందే వరకు మనము దేవుని వైపు చూస్తూనే ఉండాలి. ఆయన అడుగు జాడలలో మనము నడుస్తూ ఉండాలి. ఎప్పటి వరకు నడవాలి? మన గమ్యస్థానాన్ని మనము చేరుకునే వరకు మనము నడుస్తూనే ఉండాలి. మీరు పాడతారు కదా పాట, నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, క్రీస్తుతో. క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనము క్రీస్తుతో.
ఏ శ్రమ వచ్చినా నా ప్రయాణము ఆగదు. ఎందుకంటే నేను ప్రయాణిస్తూ ఉన్నది ఒక బాటసారిగా యేసుతో నేను నడుస్తున్నాను. నేను ఒంటరిగా నడవట్లేదు. యేసయ్య నాతో పాటు ఆయన నడుస్తున్నాడు. కంటికి కనబడకపోవచ్చు, కానీ ఆయన నాతో పాటు నడుస్తున్నాడు. మన ప్రయాణము యేసయ్యతో ఉండాలి. ఎప్పుడైతే మనము యేసయ్యతో ప్రయాణము చేస్తామో మనము గమ్యస్థానాన్ని చేరుకుంటాం. మన ప్రయాణములో మనతో పాటు యేసయ్య లేకపోతే మనము గమ్యస్థానము చేరుకోలేము. మన దారి మళ్ళింపబడుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అంటాడు పౌలు. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఒక గురి అనేది ఉండాలి ప్రభునందు ప్రియులారా. ఒక దిశ నిర్దేశం అనేది లేకపోతే మనం ఏమి చేస్తూ ఉన్నామో దానికి ముగింపు అనేది ఉండదు, దానికి ప్రతిఫలం అనేది ఉండదు. ప్రతిఫలము కావాలి, ముగింపు కావాలి అని అంటే యేసయ్యతోనే నడవాలి. అప్పుడే ఆయన మన జీవితాలకు ఈ లోకములో ఒక ముగింపు ఇచ్చి నిత్యానందములోనికి మనలందరినీ కూడా తీసుకొని వెళతాడు. ఎందుకంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన వాత్సల్యత ఎల్లకాలము మన ఎడల ఉంటుంది కాబట్టి, మనము పాపము చేసిన వారమైన మనము క్షమింపబడి శిక్షింపబడకుండా రక్షింపబడుతూ ఉన్నామనే సత్యాన్ని గైకొని ఇక నుంచైనా ఆయన మార్గములో నడవడానికి దైవకృప సదా మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమేన్.